నమస్కారం, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఎన్నడూ లేనంతగా అన్ని ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టాలు ఉన్నాయని తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాయలసీమకు సాగు, తాగునీరు అందిస్తున్నాం. ముందుగా రిజర్వాయర్లు, చెరువులు, గుంటలు నింపుతున్నాం. జగన్ 5 ఏళ్ల కాలంలో కాలువల్లో పూడికలు కూడా తీయలేదు. కాలువలకు మరమ్మతు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. జగన్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ అధికారులకు పని లేకుండా పోయింది అని విమర్శించారు. అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ కెనాల్ ఎస్ఈ ప్రసాద్ బాబుపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. నీటి విడుదలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఈ బదిలీకి మంత్రి ఆదేశించారు. నెల నుంచే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి వాటర్ ను పంపిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే హంద్రీనివా మరి కొన్ని అవాంతరాలు ఏర్పడుతున్నప్పటికీ కూడా ఆ డెలివరీ దగ్గర ఏదైతే న్యూ బ్రిడ్జ్ ఆలస్యం వల్ల కొన్ని రోజులు లేట్ అవడం, మళ్ళీ ఇప్పుడు కూడా గత 4-5 సంవత్సరాల్లో కనీసం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కనీసం ఆ కెనాల్స్ లో ఆ సిల్ట్ కూడా తీనటువంటి పరిస్థితుల్లో మనం నీళ్లు సమృద్ధిగా ఇద్దామన్నా కూడా గళ్ళు పడేటువంటి పరిస్థితి, దుస్థితి ఏదైతే ఉందో వాటిని అధిగమించి హంద్రీనివా ద్వారా కూడా నీరు పంపించేటువంటి విధంగా అవి కూడా ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన కొన్ని మాకు అవాంతరాలు ఏర్పడిన నిన్న హంద్రీనివా కూడా బ్రీచ్ ఏర్పడిన దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇలా మళ్ళీ కట్టడి చేసి మళ్ళీ పంపుల్ని రిలీజ్ చేయమని కోరడం జరిగింది. ఈ రకంగా రాయలసీమకి పూర్తి స్థాయిలో సాగునీరు, త్రాగునీరు అందించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. గత 2-3 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీరు లేక క్రాప్ హాలిడేలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటువంటి క్రాప్ హాలిడే నుంచి మళ్ళీ రైతాంగానికి మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ సురక్షితమైనటువంటి త్రాగునీరు, అదేవిధంగా సాగునీరు కూడా ఈవేళ పుష్కలంగా అందించడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మనకి గ్రావిటీ మీద పైనుంచి వాటర్ వస్తూ ఉంది. అంచేత ఏదైతే పట్టిసీమ వాటర్ ఆగి లోకల్ క్యాచ్మెంట్ వాటర్ కూడా రానిటువంటి స్థితిలో చాలా క్లియర్గా పులిచెంతల నుంచి డ్రా చేసుకుని ఆ వాటర్ వచ్చేంత వరకు కూడా ఏదైతే ఇక్కడ ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి వాటర్ని అతను యూటిలైజ్ చేసుకోవచ్చు. కానీ ప్రకాశంలో ఉన్నటువంటి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా 2 రోజులు డిలే చేసి అతను అక్కడ ఏదైతే కెనాల్స్కి వెళ్ళేటువంటి వాటర్ని తగ్గించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ప్రకాశం బ్యారేజీలో ఉన్నటువంటి వాటర్ని అతను డ్రా చేసుకున్న టైంలో పులిచింతల నుంచి కూడా డ్రా చేసుకోవాలి. ఎందుకంటే అది కూడా 24 అవర్స్ పడుతుంది పైనుంచి రావడానికి. అది కూడా డిలే చేశాడు. దానివల్ల ఏమైంది, ఇక్కడ హెడ్ వాటర్ తగ్గింది, పైనుంచి వాటర్ నిన్నటికి కానీ అందుకునేటువంటి పరిస్థితి. అందుకే సీరియస్గా ఇప్పుడే సెక్రటరీ గారితో కూడా డిస్కషన్ చేసాం. ఎవరైతే ఇంత నిర్లక్ష్యంగా, నిర్లిప్తంగా సమృద్ధిగా నీరున్నప్పటికీ కూడా ఈ యొక్క ఈస్ట్ కెనాల్ కానీ వెస్ట్ కెనాల్ కానీ పంపించడంలో నిర్లక్ష్యం వహించినటువంటి ఎస్సీని ఎవరైతే ఉన్నారో అతను ఇమ్మీడియట్లీ ఈఎన్సీకి సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ప్రసాద్ బాబు నియర్లీ చాలా క్లియర్గా, అంటే ఈ యొక్క నిర్లక్ష్యంతో ఎవరైతే ఉన్నారో అటువంటి అధికారులని ఉపేక్షించేటువంటి పరిస్థితి. భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే ఆయన నుంచి రక్షణ కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, ప్రధాని తరహా భద్రత ఉండదనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పీక్కుతున్న జగన్ అనుకో సీఎం చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతుంది. పాపాలు చేసి పారిపోయిన వైకాపా నేతలు ఎక్కడున్నా తీసుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంది. సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూపులు పెట్టుకోవాలని అధికారులకు సూచిస్తే మాజీ మంత్రి పేర్ని నాని వక్రీకరిస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీని ఆయన్ని దాచారని అనుమానాలు ఉన్నాయి. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారు. పేర్ని నాని పాపాలు పండుతున్నాయి. అక్రమస్తులు, దోపిడీ, కుమారుడితో చేయించిన గంజాయి దందా ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రజలకు కావాల్సిన పరిపాలన అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్రాన్ని రాబందుల్లాగా పీక్కు తిని అస్తవ్యస్తం చేసి దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గజగజ వణిగిపోతా ఉన్నారు. నిద్రతో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు రెడ్ బుక్ అని. పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి.
ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ అది సాధ్యం కాదనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే నాగభూషణ్ లాగా పేర్నాని గారు వాళ్ళతో ఉంటారు. ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్ లో మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? ప్రజా సమస్యలు అది ప్రజాప్రతినిధులు తెలుస్తాయి. ప్రజాప్రతినిధులు తీసుకొచ్చినటువంటి సమస్యలు అవి పరిష్కారం అవగలిగినాయి, యాజ్ పర్ లా జరగగలిగినాయి చెప్పారు. ముఖ్యమంత్రి గారు అక్కడ ఏమి డీవియేట్ చేయలే. కరెక్ట్ గా చేయగలిగినటువంటి అంశాలు ఉంటే చేయండి అని చెప్పి మాత్రమే చెప్పారు. అది దాన్ని కట్ చేసి వేరే బిట్టు కలిపేసి ఏదో కలిపేసి చేతనైంది అదే కదా. ఫేక్ వార్తలు రాసేదానికి ఒక ఫేక్ జగన్, అలీబాబా అరడజన్ దొంగలాగా ఈ ఫేక్ బ్యాచ్ అంతా బయలుదేరతారు. ఫేక్ కి ఏం జరిగిందో చూసాం. ఇదే ఫేక్ వార్తలు మళ్ళీ మీరు స్ప్రెడ్ చేయాలని చూస్తే అసలు మీరు అడ్రస్ లేకుండా పోతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క కౌంటింగ్ జరుగుతూ ఉంటేనే పారిపోయారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అలా తెలుసు. రెడ్ బుక్ అవసరంలా. ఇదే పేరునాని హైదరాబాద్ వెళ్తే పరిమారు అక్కడ కర్రలు ఇచ్చి కనకబడ్డారు. భయపడిపోయి కార్ల మీద పారిపోయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇవాళ అదే పరిస్థితి. మేము పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వబోతా ఉన్నాం ప్రజలు. దాన్ని కూడా మీరు వక్రీకరిస్తారు. వాళ్ళ పేరునాని గారికి చెప్తా ఉన్నా, నీకు రెడ్ బుక్ ఆ పవర్ ఏంటో నీకు అర్థమైనట్టుంది. ఎవరో మాజీ డీజీపీ ఉన్నారు, ఇంకెవరో అధికారులు ఉన్నారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం? పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేస్తే దాని మీద నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. వంశీ గారంట ఆత్మరక్షణ కోసం చేశాడు, ప్రాణరక్షణ కోసం. ఇవాళ వీళ్ళందరినీ దాచింది నువ్వేనా? కొడాలి నాని, వంశీ పారిపోయారు. నువ్వేమో బందర్లో ఉన్నావంటే నీకు గజగజ ఉనికిపోతా ఉన్నావు. నీ పాపాలన్నీ కూడా పండుతున్నాయి. దానికి జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. నీ అక్రమాస్తులు, నీ అక్రమ దోపిడీ, నీ కొడుకుని పెట్టి నువ్వు చేసినటువంటి గంజాయి దందాలు మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి. అన్నీ ఒకటొకటి బయటకు వస్తాయి. ఉళ్ళు దగ్గరగానే పెట్టుకుని ప్రవర్తించకపోతే ప్రజల మధ్యనే తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలని చెప్పి హెచ్చరిస్తాం. ఇకపై ఉదయాన్నే పాఠశాలలో మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సిన పనులు ఉపాధ్యాయులకు లేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విధానాన్ని ఆపేశామని, యాప్ నుంచి ఆ ఆప్షన్లు కూడా తొలగించామని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్లో మంత్రి పోస్ట్ చేశారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను పిల్లలకు అందించాలని లోకేష్ సూచించారు. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. టీచర్ల సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు సౌదీ అరేబియాలో చిక్కుకున్న మదనపల్లె ప్రాంత మహిళా షేక్ హసీనాబీను రాష్ట్రానికి తీసుకొస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఆమెను స్వస్థలానికి చేర్చే బాధ్యత తీసుకుంటామని పేర్కొన్నారు. తాను పడుతున్న బాధలను తెలుపుతూ సోషల్ మీడియాలో హసీనా పోస్ట్ చేసిన వీడియోపై మంత్రి స్పందించారు. ఆగస్టు 15వ తేదీ రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. 33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కమిషనర్లకు సూచించారు. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే టీంతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరినారాయణ, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డ్రైన్లో పూడిక తొలగింపుపై కమిషనర్లకు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాల నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. డ్రైన్లో పూడిక తీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 298.58 టీఎంసీలుగా ఉంది. జలాశయానికి 3,54,831 క్యూసెక్ల ప్రవాహం వస్తోంది. దిగువకు 3,14,761 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి ఆధ్వర్యంలో గుంటూరు నగర ప్రగతి పరుగులు తీస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు, మొత్తినేని రాజేష్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లామాధవి జన్మదిన వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను టీడీపీ నేతలు కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం దామచర్ల శ్రీనివాసరావు, ముత్తినేని రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లామాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాలతో తొలుతూగాలని ఆకాంక్షించారు. గల్లామాధవి 30 సంవత్సరాల పాటు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా ఉండాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు గల్లామాధవి గారి జన్మదినం సందర్భంగా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే రాష్ట్రంలోనే ఒక పెద్ద మెజార్టీతో విజయం సాధించి
ప్రగతి జీవితంలో ముందడుగు వేస్తూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న గల్లా మాధవి గారి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం. మంచి కార్మికురాలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు, రాజకీయంగా తొలి అడుగుతోటే జిల్లాలోనే 2వ అత్యధిక మెజార్టీ సాధించినటువంటి మంచి నాయకురాలుగా 51 మెజార్టీతో విజయ దుందుబి మోగించి ఈ రాష్ట్రంలోనే అందరి చేత మన్ననలు చూరగొన్నటువంటి గల్లా మాధవ్ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరి తరఫున పేరు పేరున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో ఆ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరికీ అనేక సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేస్తారు. ఇప్పటికే చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకురాలు. గెలిచినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలోనే బండి మీద పొద్దున్నే 6 గంటలకల్లా డివిజన్లోకి వెళ్ళి పర్యటించి శానిటేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక ఎమ్మెల్యే, యువ నాయకురాలు గల్లా మాధవ్ గారు. అదే రకంగా మంచి రాబోయే కాలంలో కూడా వారు మంచి ఉన్నత పదవులు సాధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మినిస్టర్గా కూడా గతంలో శనక్కాల అరుణ్ గారు చేశారు. తర్వాత ఒక మహిళగా తను కూడా మంచి రాజధాని ప్రాంతంలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు ఆలోచన అంటూ మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. పేదల రైతుల నుంచి పొలాలు తీసుకొని అదే పేదలు ఉండొద్దంటే ఎలా? రాజధానిలో పేదలు ఉంటే ఇబ్బంది ఏంటి అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాల కోసం ప్రత్యేకంగా రూమ్ ను సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన మీడియా రూమ్ ను శాసనమండలి ప్రతిపక్ష నేత లేళ్ల ఆపిరెడ్డి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ప్రారంభించారు. రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా, రాజధాని ప్రాంతంలో పేదవాళ్ళను కూడా ఉండాలనే ఆలోచన ఆయనకు ఉందా? పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలను తీసుకోవటం ఏంటి? అసలు రాజధాని ప్రాంతంలో వాళ్ళు ఎవరుంటారో ఒకసారి చెప్పమనండి వారిని. పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళని తీసుకోవటం, వాళ్ళని రానియకుండా చేయాలనే నెపాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడు ఎక్కడైనా నివాసం ఉండటానికి అవకాశం ఉంది. ఆ కోణంలోనే గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. దాన్ని క్యాన్సిల్ చేస్తే ఎట్లాగండి? చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి తేడా 2 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలో ప్రజానీకం గమనిస్తున్నారు. చెప్పిన మాట, ఇచ్చిన వాగ్దానం ఎంతవరకు నిర్వర్తిస్తున్నారు, ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇంత విలయతాండం చేస్తూ ఉన్నా, హింసలు పెట్టరేగుతూ ఉన్నా, దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉన్నా, పేదవారి కోసం ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసమే నిలబడే ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసిన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కించన్నా వెనక్కి తగ్గి, అయ్యో ఇది జరగకూడదే, ఇది జరిగిందే, ఎందుకు జరుగుతూ ఉంది, దీన్ని అరికట్టాలి, అధికారులకు చెప్పాలి, లేకపోతే దాడులు చేసే వాళ్ళకి చెప్పాలనే ఆలోచన కించిత్ కూడా వాళ్ళ దగ్గర లేదు. కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అంటుబడి ఇన్సిడెంట్ జరిగినా మేము ఉన్నామని చెప్పేసి ఆ ప్రజలకు అండగా ఉండే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్ అని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన నర్సీపట్నం నియోజకవర్గ ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, ఉమాశంకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీకి 600 పైగా సభ్యుల బలం ఉందని, కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉందని బొత్స అన్నారు. 2 పార్టీల మధ్య 400 ఓట్ల తేడా ఉందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. డబ్బుతో ఓట్లు కొనాలని చంద్రబాబు చేస్తున్నారు. ఓట్లు కొనడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే పోటీ నుంచి తప్పుకున్నామని బొత్స పేర్కొన్నారు. ఆ రకమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రజాస్వామ్యంలో 600, 200 ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తామంటే ఇదేం ధర్మం అయింది? నిజంగా నాయకత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అనుకున్న తత్వమా ఇది? ఏ రకంగా అంటే ఏదో ప్రలోభ పెట్టాలి, ఏదో మాయ చేయాలి, ఏదో జులుం చేయాలి, ఏదో ఒక రకంగా అడ్డదారి తొక్కాలి అనే కదా. అది ఎందుకు చేస్తాం?
ప్రజాసేవ చేయడానికి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి రాజకీయాల్లోకి వచ్చారని టీడీపీ పార్టీ నాయకులు మొహమ్మద్ రఫీ, రబ్బానీ, సయ్యద్ ఆదం షా తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆమె జన్మదినం పేరుతో ఆడంబరాలకు వెళ్లకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక 20వ డివిజన్ టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లామాధవి బర్త్డే పురస్కరించుకొని మంగళవారం నల్లచెరువు మదర్సాలోని విద్యార్థులకు బుక్స్, పెన్నులు, ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లామాధవి రాజకీయ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆమె తొలి జీవితాన్ని సైతం పలు సేవా కార్యక్రమాలకు కేటాయించి సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు టెంట్ హౌస్ బాబు, సయ్యద్ కరీమున్, షేక్ నాగూరా, షేక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లామాధవి గారి పుట్టినరోజు సందర్భంగా నల్లచెరువు 20వ డివిజన్లో మదరసాలోని పేద పిల్లలకు పళ్ళు, పుస్తకాలు, పెన్నులు కార్యక్రమము నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి చేపట్టడం జరిగింది. కావున గల్లామాధవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆమెకి 20వ డివిజన్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారము. ఈరోజు గౌరవనీయులైన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లామాధవి గారి జన్మదినం సందర్భంగా మొదటిసారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత మేడం గారు ఫస్ట్ జన్మదిన కార్యక్రమం జరుపుకుంటున్నారు. అందరు ఎమ్మెల్యేలకు ధీటుగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లామాధవి గారు ఫస్ట్ తన వచ్చిన శాలరీని తన నియోజకవర్గంలో చెట్లు మొక్కలు కొని ఆ శాలరీ మొత్తాన్ని తన 27 వార్డులలో మొక్కల పంపిణీ కార్యక్రమం పెట్టారు. మాధవి గారి లక్ష్యం ఏంటంటే డబ్బు కోసం, సంపాదన కోసం రాజకీయాల్లో రాలేదు. ఆల్రెడీ వారి పేరు మీద స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ రాజకీయంలో రావడానికి కారణం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి అని తపనతో రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ప్రజల కొరకు ఆమె నిత్యం తన ఆఫీసులో కూర్చొని చిన్న పెద్ద అందరి పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా వారికి సేవ చేయడం కోసమే ఆమె ఉన్నారు. అంతకుముందు మేము ఎమ్మెల్యేని గెలవాలంటే 3-4 దాటుకొని లోనికి వెళ్ళాలి. ఇవాళ గల్లామాధవి గారి ఆఫీసులో అటువంటి ప్రమేయం లేదు. డైరెక్ట్ ఎవరు వచ్చినా ఏం పని మీద వచ్చారని పిఏ అడుగుతారు, లోనికి పంపిస్తాం. మా బాధలు తనతో చెప్పుకుంటాం. తన చేతనైనంత బాధలను తీర్చి తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తను సింగిల్ మహిళ అయినా తన బైక్ మీద ప్రయాణం చేస్తూ వర్షంలో కూడా అన్ని. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లామాధవి గారి జన్మదినం సందర్భంగా నల్లచెరువులోని 20వ డివిజన్లో మదరసాలో పిల్లలకి పళ్ళు, పుస్తకాలు పంచడం జరిగినది. కావున ఈ సందర్భంగా మాధవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి పిలుపు మేరకు గుంటూరు నగరాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అభయ్ ఫౌండేషన్ చైర్మన్ బండి శివ ముందుకు రావడం హర్షణీయమని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన గల్లామాధవి ఆధ్వర్యంలో గుంటూరు నగర ప్రగతి బ్రహ్మాండంగా కొనసాగుతుందన్నారు. అభయ్ ఫౌండేషన్ చైర్మన్ బండి శివ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లామాధవి జన్మదినం పురస్కరించుకొని అమరావతి రోడ్లోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్ గ్రౌండ్ లో పలు సేవా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను దామచర్ల శ్రీనివాసరావుతో కలిసి బండి శివ కట్ చేశారు. అనంతరం వారు పలువురకు మొక్కలు పంపిణీ చేశారు. అలాగే అంధ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ గల్లామాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయంగా ఆమె ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. గల్లామాధవి గారికి, మన ఎమ్మెల్యే గారికి మొదటగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మా ఫౌండేషన్ తరపు నుంచి ఈరోజు మొక్కల పంపకం, అన్నదాన కార్యక్రమం చేయడానికి మేము ముందుకొచ్చాము. దాన్ని మేము చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఏమేమి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? మొక్కలు, అన్నదానం, కేక్. గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు గల్లామాధవి గారి పుట్టినరోజు సందర్భంగా అభయ ఫౌండేషన్ అధ్యక్షులు చైర్మన్ శివగారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. దాంతోపాటుగా మరి అనాథలైనటువంటి చాలామందిని ఇక్కడికి ఆదరించి వారికి ఇతోధికంగా సహాయం చేయటం, ఆర్థికంగా కావచ్చు, ఇంకో రకంగా చేసి ఘనంగా ఈరోజు కేక్ను కూడా వాళ్ళ మధ్యలో కేక్ కట్ చేసి మాధవ్ గారి జన్మదిన వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. అదేవిధంగా గుంటూరు చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విధంగా గుంటూరు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి మెజార్టీ, ఫస్ట్ మెజార్టీ ఈ జిల్లాలో మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్న యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు అయితే 93,485. అదేవిధంగా మరి గుంటూరు పశ్చిమ నుంచి
51,150 ఓట్ల మెజారిటీతోటి చరిత్ర సృష్టించినటువంటి గల్లా మాధవ్ గారు ఒక కార్మికురాలుగా గుంటూరులో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు సార్. ఇప్పటికే మనం చూసాం, ప్రతిరోజు 2 వీలర్ మీద ప్రతి డివిజన్లో Y6 కల్లా ఉద్యోగస్తులు కూడా టైంకి వెళ్తారో లేదో తెలియదు. అంతకంటే ముందుగా తనే వెళ్ళి ఒక కార్మికురాలుగా అన్ని కార్యక్రమాలు, అక్కడ శానిటైజేషన్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల యొక్క బాధల సాధకాలు తెలుసుకొని వర్క్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి గల్లా మాధవ్ గారికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అందరం కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా ఆమెకి, మేడం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్ను 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతోటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున రాబోయే 30 సంవత్సరాలు కూడా తనే ఎమ్మెల్యేగా, రాబోయే కాలంలో కూడా మంత్రిగా కూడా ఇక్కడ వర్క్ చేసి అందరూ ఆదరణ చూరగొనాలని తెలియజేసుకుంటూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి ఆధ్వర్యంలో గుంటూరు సిటీ బెస్ట్ సిటీగా రూపుదిద్దుకుంటుందని టీడీపీ నాయకులు నంది సరస్వతి, రఘు దంపతులు తెలిపారు. సేవా దృక్పథంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఎమ్మెల్యే గల్లామాధవికి అన్ని వర్గాల ప్రజలు అండదండలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గల్లామాధవి జన్మదినం పురస్కరించుకొని ఆమెకు భగవంతుని ఆశీస్సులతో పాటు శుభం కలగాలంటూ శ్రీనివాసరావుపేటలోని వీరాంజనేయ స్వామి దేవాలయంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఆలహరి, నంది సరస్వతి, రఘు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గల్లామాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషి అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు మా అక్క శ్రీమతి గల్లా మాధవి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు శ్రీనివాసరావు తోట 6వ లైన్లో వెంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు ఆమె కుటుంబ సభ్యుల పేరు మీద ఆకుపూజ మరియు అష్టోత్తరం అర్చన చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ కుటుంబ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే గల్లా మాధవి అక్క మేము ఎప్పుడు కలిసినా ఒకటే మాట చెప్తూ ఉంటారు, ఈ నియోజకవర్గ ప్రజలు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు, వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకనే ప్రతిరోజు ప్రతి డివిజన్లో ఆమె తిరుగుతూ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ తనదైన బాణిలో కష్టపడుతూ అహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధి కోసం సాయశక్తిగా ప్రయత్నిస్తున్నారు. ఆమెకు అండదండగా నిలవాలని మేము కూడా మీడియా పూర్వకంగా మన పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాము. అయితే మన పశ్చిమ నియోజకవర్గంలో ఒకసారి చూసినట్టయితే పెద్ద పెద్ద విద్యా సంస్థలు అయితేనేమి, హోటల్స్ అయితేనేమి, హాస్పిటల్స్ అయితేనేమి ఎన్నో ఉన్నాయి. ఎందరో భిక్షార్స్ ఉన్నారు పశ్చిమ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కనుక ఒకసారి మాట్లాడుకొని నియోజకవర్గ అభివృద్ధికి వారి వంతు సహాయం వారు ముందుకు వస్తే, గల్లా మాధవి గారికి సహాయ సహకారాలు అందిస్తే ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని 1 సంవత్సరం కాలంలోనే రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో కూడా ఒక మోడల్ సిటీగా గుంటూరు నగరాన్ని మార్చుకోవచ్చు. ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా అధ్వానమైన పరిస్థితులు, విధ్వంసం చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఈరోజు గెలిచిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సమాధానం చెప్పలేక. కౌన్సిల్లో కూడా మనకి మెజార్టీ లేదు. ఆ మెజార్టీ లేకపోవడం వల్ల కొంత పనులకే మనం చేయగలము. అబౌట్ 10 lakhs అనేది దాన్ని మనం కౌన్సిల్లో పెట్టి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం కూడా లేదు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా మీరు అర్థం చేసుకోవాలని మేడం గారు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదంతా ఒక సబ్జెక్ట్ అయితే, గల్లా మాధవి గారు మన నియోజకవర్గం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆమెకి ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురాలు ప్రసాదించాలని, వారి కుటుంబం ఎప్పుడు ఎల్లవేళ ఉండాలని, అటువంటి మంచి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఇంకో నలుగురికి మంచి జరుగుతుందని చెప్పేసి మేము కూడా ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి కార్యక్రమంలో మేడం గారికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మరొకసారి గల్లా మాధవి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.